హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. 2 రోజుల నుంచి ఎర్రప్పగాడి వీడియో అదే అండి, మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబు గారు అని చెప్పి పోరంబోగ్ గారు ఉంటాడు కదా ఖమ్మంలో, ఆడు ఈ మద్దిశెట్టి ఎర్రప్పగాడి వీడియో ఒకటి బాగా ట్రెండింగ్లోకి వస్తుంది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఈ వీడియో మాత్రం చివరి దాకా చూడండి, ఎందుకంటే చివరిలో ఇచ్చే మసాలా పంచ్ ఉంటుంది, మామూలు పంచ్ కాదు. మొరగరా మద్దిశెట్టి ఎర్రప్ప. చూడండి మద్దిశెట్టి ఎర్రప్పగాడి మురుగుడు. బస్టాండ్ లో ఒంటరిగా కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడతారా? నాకు గోడకెళ్ళారా? మీరు బొట్టు పెడతారా? నాకు గోడకెళ్ళారా? ఆడోళ్ళు బొట్టు పెట్టుకుని తిరిగారంటే ఒక అర్థం ఉందిరా. మగాళ్ళు బొట్టు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎవడరా మీకు మొగుడు? నాకు తెలియగలుగుతాను. ఎవడరా మీకు మొగుడు? మగాళ్ళకి బొట్లు పెడతారేంట్రా? మగాళ్ళకి బొట్లు పెట్టిరా? నాకు గోడకెళ్ళారా? మీరు ఆడవాళ్ళకు బొట్టు పెట్టారు, ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు పునీత స్త్రీలు అని మాట్లాడతారు. మరి మగాళ్ళకి బొట్టు పెట్టుకుంటున్నారు, మీకు మొగుళ్ళు ఎవరు? నాకు గోడకెళ్ళారా? ఇవాళ భరిస్తున్నావు మా మంచితనం. పీకినోళ్ళు చూశారు కదా హిందూ బంధువులారా, ఎంత ఆవేశంగా మాట్లాడాడో. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే, వీడు మాట్లాడిన ఆవేశపు మాటలన్నీ కూడా ఐసు కరిగినట్టు కాసేపటికే కరిగిపోతాయి. ఇప్పుడు ఇంత పౌరుషంగా మాట్లాడిన ఈ మొండమోపిగాడు కాసేపటి తర్వాత కుక్క ఏడ్చినట్టు, నిజంగా కుక్క ఏడ్చినట్టు ఏడుస్తాడు. ఏడ్చాడు, ఆడు ఏడ్చింది మీకు నేను కాసేపట్లో చూపిస్తా. కానీ దానికంటే ట్విస్ట్ ఇంకోటి ఉంటుంది, అది ఆఖరిలో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. వీడికి బొట్టు ఎవరో పెట్టుకుంటారో కూడా ఈ గాడికి తెలీదు. బొట్టు ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదరా అన్నాడు. నీ అబ్బా నీకెవడరా చెప్పింది ఆడవాళ్ళు పెట్టుకుంటారని? బొట్టు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు. అయితే ఆ బొట్టు ఏంటి, ఆ బొట్టు వెనకాల శాస్త్రీయత ఏంటి, దాన్ని ఎవడో పెట్టుకుంటారు. ఇదంతా నీలాంటి మడ్యాదవుల కోసం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో చేశాడు. ఆ వీడియోలో ఆడేం మాట్లాడాడు, ఆడికి ఈ వీడియోకి అంతకు ముందు వీడియోకి లింక్ ఏంటి, లంక్ ఏంటి అనేది కూడా మనం చూపించాలి కదా, చూపిద్దాం. అందుకే ఒక్కసారి అవతల వీడియోలో ఏమన్నాడో చూడండి. ఏ మనిషి అయినా చనిపోవడానికి ముందు ప్రాణంతో ఉన్నప్పుడు అతను ఇచ్చే వాంగ్మూలాన్ని మరణ వాంగ్మూలం అని అంటారు. దీన్ని ఒకవేళ మీరు అలాగే నమోదు చేసుకోండి. చాలా వేదనతో, దుఃఖంతో నిండినటువంటి మనసుతో నా పసిబిడ్డలు ఇద్దరు పడుకుంటున్నారు. నా భార్య కూడా చాలా దుఃఖంతో ఉంది. నేను చెబుతున్నాను, నా ప్రాణానికి ప్రమాదం ఉంది. హిందుత్వ వాదులు నన్ను చంపడానికి వేట కుక్కలు వేటాడినట్లుగా నన్ను వెంటాడుతున్నారు. హిందుత్వ వాదులు నా ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు నా కొడగల్లారా, నా బొచ్చుల్లారా, నా బొంగుల్లారా అన్నావు కదరా. మళ్ళీ ఎంతలోనే వాళ్ళు సంపాలను చూస్తున్నారు. ఇది అర్ధరాత్రి లైవ్ పెట్టి ఎందుకురా? ఎందుకు ఏడుపులు ఎందుకు? పైగా నీ మీద హిందుత్వవాదులు దాడి చేస్తారు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. గత వీడియోలో నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి విను. క్రైస్తవుల్ని ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదండి. నాకు చాలా కష్టం అనిపిస్తా ఉంది. ఆయన ఎవరింట్లో దొంగతనం చేయలా, ఎవరిని ఒక మాటల్లా, ఎవరిని పట్టుకుని కొట్లా, ఎవరి మీద ఒక రాయిసర్లా, ఎవరి దేవి దేవతల్ని కించపరచలా, ఎవరి మతాన్ని విమర్శించలా. ఆయన అబ్రహాం గారు యవనస్తులు, ఆయన ఒక కుర్రాడండి. పాపం ఎంత సిగ్గు అనిపించుంటుందో. చాలా మంది అంటున్నారు కుర్రాడు కదా, తిరగబడచ్చు కదా, ఇది ఫాల్స్ ఏమో, ఇదంతా అబద్ధమేమో, ప్రీపెయిడ్ గా వాళ్ళు కావాలని చెప్పి ఏర్పాటు చేసిన ఒక డ్రామా ఏమో అంటున్నారు. కాదండి, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక్కడే ఉన్నాడు అక్కడ. గుంపు పందుల గుంపు వచ్చినట్లుగా వచ్చారు వాళ్ళందరూ కూడా. ఊర పందులన్నీ ఒక చోటకు వచ్చినట్లుగా, పందుల గుంపు ఊర్లో గాని కుక్కల గుంపు వచ్చినట్లుగా వచ్చారు ఒక్కడి మీదకి. ఏం చేయగలుగుతాడు ఒక్కడు? సరే ఆడు ఏం చేస్తాడో తర్వాత విషయంగా అన్నారే. నువ్వే అన్నావు కదా, ఆయన దొంగతనం చేయలేదు, ఆయన ఎవరి మీద దేవతలు తిట్టలేదు, ఎవరి మీద దాడి చేయలేదు అని చెప్పేసి. మరి ముండా నువ్వు హిందూ దేవీ దేవతల గురించి నోటికి వచ్చింది మాట్లాడావు. హిందూ ఆచారాలైన బొట్టు గురించి ఇష్టారాజ్యంగా అవమానించి మాట్లాడావు. ఆడు ఏమీ అవమానించలేదు కాబట్టి ఆడిని కొడతాం అన్యాయం అన్నావు. అంటే నువ్వు అవమానించావుగా, మరి నిన్ను కొడతాం న్యాయమా అన్యాయమా? నువ్వే చెప్పు. పైపెచ్చు హిందువుల మధ్యలోకి వచ్చి ప్రచారం చేస్తూ హిందూ దేవీ దేవతలను అవమానించాడన్నందుకే ఆడిని ఉన్న కుక్క పగల కొడితే మరి నిన్ను కొట్టకుండా ఊరుకుంటారా? కొడతారు, ఎవరో ఒకళ్ళు కొడతారు. ఆ కొట్టేది నేనే అవసరంలా, లేకపోతే నాలాంటి హిందూ సంస్థలే అవ్వక్కర్లా. ఈరోజు ప్రతి సగటు హిందువులో కూడా హిందుత్వాన్ని ఎవడైనా అవమానిస్తే చెమడాలు ఒలిచేయాలి, మక్కెలిరగ తన్నేయాలి, అవసరమైతే ఇంకేదన్నా చేసేయాలి అనేంత చైతన్యం వచ్చిందిరా. హమ్ హిందూ లోగ్ బి బదల్గా రే, హమ్ బి బురా బన్గా. మా దేవతల జోలికి వస్తే కొడక తొక్కి నారదీస్తాం, చెమడాలు ఒలిచేస్తాం. ఇందులో ఎటువంటి సెకండ్ థాట్స్ నువ్వు పెట్టుకోకు, అర్థమైందా? అలా అని చెప్పి నేను చంపేస్తారా అంటే ఎవ్వడూ చంపడు. ఎందుకంటే నువ్వు బతికుండాలా. నీ కళ్ళ ముందే క్రైస్తవ్యం యొక్క పతనాన్ని, క్రైస్తవ జనాభా యొక్క పతనాన్ని నువ్వు చూడాలా. క్రైస్తవులందరూ కూడా తిరిగి మేము నమ్ముతున్న దానిలో నిజం లేదు అని తెలుసుకుని
తిరిగి శాశ్వత సత్యమైన సనాతన మార్గంలోకి వచ్చేస్తుంటే నువ్వు రక్త కన్నీరు గార్చాలా. ఏదో ఒక రోజుకి నువ్వు ఏకాకిగా మిగలాలి, నీ కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడిని తెలుసుకుని తిరిగి సనాతన ధర్మంలోకి రావాలా. అది మేము చూడాలా. నిన్ను చంపితే ఎట్రా సంపరావుడు. కానీ నువ్వు తెక్క వాగుడు వాగుతుంటే కుక్క పగల కొడతాం మాత్రం ఖాయం. దీన్ని నువ్వు ఫిక్స్ అయిపో. ఎవడు కొడతాడో నాకు తెలియదు, కానీ ఎందుకు కొడతాడో తెలుసు. ఎందుకంటే నువ్వు ఇట్లాంటి వాగుడు వాగుతున్నావు కాబట్టి కొడతాడు. పైగా ఈ లక్కుడికి ఏమంటున్నాడో ఒకసారి వీడి గురించి అది కూడా చూడండి. చేవి తీసుకోలేమని నా ఎంటికలు తీసుకున్నారు. ఎర్రప్పని హేళన చేస్తున్నావా నా కొడక? ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2005 సంవత్సరం 2000 నుంచి 2005 వరకు మద్దిశెట్టి ఎర్రప్ప పేరు చెప్తే ఒక్కొక్కడికి ఇది కారేది రే, ఒక్కొక్కడికి ఇది కారేది. 2001 నుంచి 2005 దాకేంద్రా. ఇప్పుడు కూడా నాకు నిన్ను చూడంగానే ముఖం మీద పొయ్యాలనిపిస్తుంది. అప్పుడెప్పుడు అనిపించడం ఇప్పుడు కూడా అనిపిస్తుంది తెక్కనాయాల. సో యాతావత్తుడు చెప్పొచ్చేది ఏంటంటే ఈడు ఒక రిటైర్డ్ రౌడీ అంట. చెప్పరా వింటున్నాగా. విద్యార్థి సంఘాలకు జిల్లా అధ్యక్షుడిగా, కొన్ని వేల మంది విద్యార్థులకు నాయకుడిగా ఉండి ప్రతి సమస్యకి విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ఆ ఎర్రప్ప అనే పేరు వినబడితే సమస్యలు సాల్వ్ అయ్యాయి. పెచ్చనా కొడకల్లరా, ఎర్రప్ప అని కామెంట్ చేస్తున్నారా? ఎర్రప్పనేరా, ఎర్రప్పనే. ఇవాళ మీరు హేళన చేసినందుకు మీరు మా తాతగారి పేరు పెట్టారా, మా అత్తగారి పేరు పెట్టారు. మరి మీ తాతగారి పేరు పెట్టారు, మీ తాతగారి కాబట్టి ఉంచుకున్నావు అన్నప్పుడు, మరి మీ తాత ఇచ్చిన పేరు, మీ తాత పేరు నీకు అంత నచ్చినప్పుడు, అంత గౌరవం ఉన్నప్పుడు, మరి మీ తాతలు పాటించిన ధర్మం మీద నీకు ఎందుకు లేదు దౌర్భాగ్యుడా? ఎందుకు లేదు దౌర్భాగ్యుడా? పోనీ మీ తాత పేరు అన్నప్పుడు మతం మార్చినోడికి కూడా చెప్పొచ్చుగా, ఒరే నేను మతమే మారుతున్నాను రా, నా గతాన్ని మార్చట్లేదు, మా తాత ఎప్పటికీ ఎర్రప్పే, ఆయన జ్ఞాపకార్థం నేను ఆ పేరు ఇప్పటికీ పెట్టుకుంటాను, నా మతం మార్చు కానీ నా పేరు మార్చాలని, నా గతం మార్చాలని ట్రై చేస్తే మక్కెలరగదంతా నా కొడక్క అని ఆ పాస్టర్ కదరా నువ్వు చెప్పాలి. ఇప్పుడు బొట్టు పెట్టిన హిందువులు పట్టుకుని నువ్వు కొడగలరా అంటున్నావు కదా. మరి నీ తాత పేరు మార్చిన ఆ పాస్టర్ గారికి చెప్పు, నా కొడక మా తాత పేరు మారిస్తే చంపేస్తా అని చెప్పాలి. పైగా నీ పేరు చెప్తే ఉచ్చబోయాలనిపించింది అన్నావు కదా. అదే ఎంతమందితో పోపించుకున్నావు మొక్క మీద, మాకేం తెలుసు. ఇంటి చుట్టూ ఉన్న గడ్డి వీక్కోవటం చేత కాదు, అది వీకటానికి ఎవడో రమ్మంటున్న ఈడు ఎవడు ఏం పీకుతాడు రండి అంటున్నాడు. ఆల్రెడీ పీకేశారు ఎదవా. ఈ రోజు చూస్తే రేపటికి 2 అనుకుంటాను, ఈ రోజు చూస్తే రేపటికి 2 అనుకుంటాను. 2 సార్లు చెప్పాడు కదా, గుర్తు పెట్టుకోండి డైలాగ్. బత్తాయి గళ్ళరా పిసుకోవడం అనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని బత్తాయిలు పిసుకో ఏదో ఒకట్లే. కానీ ఇడేమన్నాడు, ఈ రోజు చూస్తే రేపటికి 2 అనుకునే రకం నేను. అనుకోరా, నువ్వు అట్టగా అనుకో. అలా అనుకున్నప్పుడు, అలా అన్నప్పుడు ఆ మాట మీద నిలబడాలా. మళ్ళీ ఈ వీడియో ఏంద్రా ఎదవా. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రవీణ్ పైడాల గారు చనిపోయినట్లుగా మరికొన్ని రోజుల్లో అజయ్ బాబు కూడా చనిపోతారేమో. ఎందుకంటే పరిస్థితిని చూస్తున్నటువంటి నాకు మాత్రమే దీనికి సంబంధించినటువంటి సీరియస్నెస్ తెలుసు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నేనున్నానో, నలిగిపోతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు ఎందుకురా ఇవాళ చెప్తే రేపటికి 2 అనుకుంటానని ఇందాకే ప్రగల్భాలు పలికావు. మళ్ళీ ఎంతలోనే లైవ్ పెట్టేసి నేను ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు నలిగిపోతున్నానో నాకే తెలుసు. నలుపుకోరా, కూర్చొని నలుపుకో. ఏ పాస్టర్ గారు నాకు అండగా నిలబడకపోవచ్చు, ఈ రోజు ఏ సంఘ పెద్దలు నాకు అండగా నిలబడకపోవచ్చు. ఏంటి నిలబడరు. ఎందుకంటే నువ్వు ఎదవన్న విషయం ఇంకా హిందువులకు పూర్తిగా అర్థమైందో లేదో తెలియదు, కానీ మీ క్రైస్తవ సమాజం మొత్తానికి పూర్తిగా అర్థమైపోయింది. నీలాంటి ఎదవలు ఒక 4 ఉన్నారు. ఆ 4 మాత్రం ఇంకా ఎదవలం కొట్టుకునే కంటే మనమే కలిసి పనిచేస్తే ఏకబిగిన పీక్కోవచ్చు కదా అని చెప్పి నీతో పాటు ఉన్నారు తప్ప నిన్ను శుద్ధపోసని నమ్మి కాదు. కానీ క్రైస్తవ సమాజంలో చాలా మంది నువ్వు ఎదవ్వి అని ఫిక్స్ అయిపోయారు కాబట్టే ఈరోజు నువ్వు పిలిస్తే ఎవ్వడూ రావట్లేదు. అది మ్యాటర్. ఈరోజు ఏ క్రైస్తవ హక్కుల సంఘాలు నా కోసం నిలబడకపోవచ్చు, కానీ ఎల్ఎల్బి చదువుకున్నాను. ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు, ఒక్క నా ఎమ్మగాడు కూడా, అదే ఒక్క నా మతోన్మాది గాడు కూడా నాకు అండగా నిలబట్టలేదు. అంటే క్రైస్తవ మతోన్మాదులు ఎవడో నాకు అండగా నిలబట్టలేదు, నేను ఒంటరి అయిపోయాను, నన్ను ఎవడో దాకట్లేదు, రేపు నన్ను వేసేస్తే పట్టించుకునే దిక్కు లేదు అని చెప్పి ఏడుస్తున్నాడు. చివరికి ఈడు సస్తే కర్మగాలి, అంటే రోడ్ యాక్సిడెంట్లో అంటే బకాడ్డీ తాగు లేకపోతే బ్రాండీ తాగు, అంటే ఇటు రేంజ్ ఏంటో ఇటు బ్రాండ్ ఏంటో మనకు తెలియదు కదా, ఏదో ఒకటి తాగి ఇటు పోతే క్రైస్తవ సమాజం ఏం చేయాలో కూడా ఇటు ఇప్పుడే ముందే ప్రీ బుకింగ్ చేసుకుంటున్నాడు. చూడండి, ఈ ముస్లిమ్స్ నాకెందుకు, ఈ దళితులు నాకెందుకు నేను అనుకుంటుంటే ఈ రోజు నల్ల కోట్లు వేసుకొని కోట్లో నిలబడి చక్కగా ప్రాక్టీస్ చేసి లక్షలు కాదు కోట్లు సంపాదించుకునేవాడిని. నేను ఉండలేకపోతున్నాను, సంఘం కోసం కొట్లాడుతున్నాను. ఏదైనా జరిగింది, సంఘం మీద ఏదైనా జరిగింది, సేవకునికి ఏదైనా హాని జరిగింది, చర్చికి ఏదైనా జరిగింది, ముస్లిం సహోదరికి ఏదైనా జరిగింది అని అంటే నా ప్రాణం ఆగట్లా. ఏడోక రే,
ఎద్దులాగా ఉన్నావు దరిద్రంగా ఉంటే తేడిస్తే. అయినా ఇందాకే కదరా నా కొడుకల్లరా నా పేరు చెప్తే నా ముఖం మీద ఉచ్చపోసేవాళ్ళు ఖమ్మంలో అని అడిగావు కదరా, పోయలేదా? అంతమంది పోసినా కూడా ఇంకా సిగ్గు రాలేదా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ? అహో ఉచ్చతో పాటు ఈసారి ఉమ్ము కూడా వేయించుకోవాలనే. సవటన్నర సవట, పకీరున్నర పకీరా, దద్దమ్మన్నర దద్దమ్మ. నీకెందుకురా ఛాలెంజ్లు, నీకెందుకురా పంచి డైలాగులు? తోలు పోతే రేపు 2 అనుకుంటా, 2 ఎల్లుండి 3 కూడా ఇద్ది. అండ్ నీకు మాత్రం సిగ్గురాదు. నీ బతుక్కి మళ్ళీ పౌరుషం ఒకటి కావాల్సి వచ్చింది, పౌరుషం సన్నాసి. ప్రవీణ్ చనిపోవడానికి ముందు నా ప్రాణం తీస్తారు అని అనేక సార్లు మాట్లాడాడు. ఒక్కళ్ళైనా పట్టించుకున్నారు? నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉందని అనేక సార్లు చెప్పాడు. ఎవరైనా పట్టించుకున్నారు? అరే పోరంబోక, నీకు అసలు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఆ తాగుబోతాడు సచ్చే ముందు నాకు ముస్లింలతో ప్రాణహాని ఉంది అని చాలాసార్లు చెప్పాడు. కానీ ఆడు చచ్చిన తర్వాత నువ్వు వచ్చి చంపేది ముస్లింలు కాదు హిందువులే, ముస్లింలు చాలా గొప్పళ్ళు, శుద్ధపస్సులు, వాళ్ళు నాకు ఎంత బారు పెట్టినా సరే నాకు రంజుగా ఉంటుంది అని చెప్పేసి ఆ సావుని, ఆ సంపుతానని వార్నింగ్ ఇచ్చిన తీవ్రతని అన్నిటిని డైవర్ట్ చేసింది, డైల్యూట్ చేసింది నువ్వు కదరా పోరంబోక. నువ్వు ఇప్పుడు ప్రవీణ్ సావు గురించి మాట్లాడుతున్నావా? పోరంబోక అని పోరంబోక. ఆయన చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కోరికలు జరిపాం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చావును జ్ఞాపకం చేసుకుంటూ సభలు జరుపుతున్నాం. ఒరే అయ్యేం ప్రేమతో జరపలేదురా, నీకు అట్లా జరుగుద్ది అనుకోమాక. ఇప్పుడు ఆడి జ్ఞాపకార్థ కూటమి పేరుతోటి పంది విజయ్ కుమార్ గారు ఉన్నాడు, ఆడొకడు. ఈ నటన స్టార్ ఒకడు ఉన్నాడు కదా, అభినయ్ దర్శన్ గారు, ఆడొకడు. నువ్వు మీరంతా డబ్బులు దండుకుంటాం కోసం చేసిందే కదా, ఇన్ఫాక్ట్ దండుకున్నారు కూడా కదా. ఇప్పుడు మణిపూర్లో క్రిస్టియన్స్ చచ్చిపోతున్నారు అనుకో, వాళ్ళు ఏ కారణంతో చచ్చిపోయినా వాళ్ళది హత్య అనే చెప్పాలి. ఎందుకంటే అలా చెప్తేనేగా మీరు సాటి క్రైస్తవ సమాజం దగ్గర దోసుకుని డబ్బులు దండుకునేది. అట్లాగే ఇప్పుడు పగడాలగాడు ఆడు బ్రెజరే తాగిపోయాడు, బ్రాండీయే తాగిపోయాడు, లేకపోతే బకాడీని తాగిపోయాడో తెలియదు, మొత్తానికి మందు తాగిపోయాడు అనేది రూఢి అయిపోయింది. కానీ ఆడు మందు తాగి చచ్చిపోయాడు అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ రాదు అన్న కనీస 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 కనికరం కూడా లేకుండా ఆడి సావుని మీ లబ్ధి కోసం వాడుకొని ఆడి ఫ్యామిలీ కంటే ఎక్కువ ఫండ్ రైజింగ్ మీరే చేసుకున్నారు. న్యాయం అన్నారా? ఇంకేమన్నా మానవత్వం ఉండాలరా, మంచి పుట్టకు పుట్టారు కదా. మీ సాటి మతోన్మాదే కదరా చచ్చిపోయింది. ఆడి కుటుంబానికి అంత అన్యాయం చేసి ఆడి కుటుంబానికి రావాల్సిన ఇన్సూరెన్స్ రానివ్వకుండా మీరు ఆడి పేరు మీద సందాలు వసూలు చేసుకుని జ్ఞాపకార్థ కూడికలని, బొక్కలు, తీసివేతలని సభలు పెట్టుకుని డబ్బులు దండుకుని చచ్చారు దరిద్రులారా. నువ్వు ఇవాళ నీతులు చెప్తాండావా? ఆయన చనిపోయిన తర్వాత ఆయన చావును జ్ఞాపకం చేసుకుంటూ సభలు జరుపుతున్నాం. తర్వాత జ్ఞాపకార్థ సభలు జరపండి. నేను బతుకుండగా నా పరిస్థితి చెప్తే పట్టించుకోకండి. నేను బ్రతుకున్నప్పుడు నా పరిస్థితి చెప్తే పట్టించుకోకండి. నేను చనిపోయిన తర్వాత అజయ్ బాబు వీరుడు, అజయ్ బాబు శూరుడు, అజయ్ బాబు మన కోసం కొట్లాడాడు అని చెప్పి నా ఫోటోకి దండేసి నా ఫోటో చుట్టూ పుష్పగుచ్చం పెట్టి జ్ఞాపకార్థ సభలు జరపండి. ఈవిడ ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారంటే బతుకున్నప్పుడు ఎట్టాగో పట్టించుకోవట్లేదు, సచ్చిన తర్వాత అన్న ఆడి పేరు మీద ఆ సందాలు వసూలు చేసుకునే క్రమంలో అయినా సరే ఆయన ఒక వీరుడు శూరుడు అని చెప్పమంటున్నాడు. ఒరే వీరుడు శూరుడు అంటే ఇట్లా కుక్కలాగా ఏడిసేవాడిని అనర్రా, ఇట్లా కుక్కలాగా ఏడిస్తే వీరుడు శూరుడు అని ఎప్పటికీ అనర్రా. కాకపోతే నువ్వు సచ్చిన తర్వాత నీ సావుని చూపించుకుని మాత్రం చాలా మంది సందాలు వసూలు చేసుకుని ఈ జ్ఞాపకార్థ కూటములు అయితే పెడతారు. ఎందుకంటే నీ సావు అనేది వాళ్ళకు ఒక ఫండ్ రైజింగ్ ఆబ్జెక్ట్ అయిపోతుంది కాబట్టి. నీ సావు ఆదరణ కూడికలు పెట్టండి. నేను బతుకున్నప్పుడు మాత్రం మాట్లాడకండి. కనీసం నైతిక మద్దతు కూడా క్రైస్తవ సంఘం నుంచి పొందడానికి నేను అర్హుని కాదా? అరే నీ పరిస్థితి నిజంగా నిత్య నరకంలో పడిపోయిన పాపాత్ముడికి కూడా రాకూడదురా. నిజంగా పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు. నీ బతుకు తగలయ్యా, ఎవడో నిన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి, నీ క్రైస్తవ సమాజంలో నీకు అసలు మద్దతే లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పేసిన నువ్వు కూడా నువ్వు కొడుకులరా బొట్టు పెడతారా అని చెప్పి రెచ్చిపోతావా? నీకెందుకురా? ఈడి ఎంత తురుంకానిగాడంటే ఈడి సభల్లో ఈడి స్పీచ్ల్లో ఎంత వీరత్వం ఉంటుందంటే ఒక్కసారి ఈ ఫోటోల్లో చూశారు కదా, ఈడు మాట్లాడుతూ ఉంటే వెనకాల వాళ్ళు నిద్రపోతున్నారు. వరే నీ కారు వెనకాల కూర్చున్నా, నీ వెనకాల నీ గుడారు వెనకాల కూర్చున్న ఆ ఇతర గొర్రెలే నీ ప్రసంగాలు ఇన్ని నిద్రపోతా ఉన్నారు. నువ్వు ప్రసంగించే సమయంలో నువ్వంట క్రైస్తవ సమాజాన్ని మేల్కొల్పుతాడంట. పీకవు ముందు నీ ముండ శాత అయితే నీ వెనకాల ఉన్న వాళ్ళిద్దరూ నీ ప్రసంగాలకి నిద్రలేచేలాగా చూసుకుని ఉండాలా. నీ బతుకు తాగలయ్యా, నువ్వు కూడా మాట్లాడేవాడు అయ్యో. కనీస మద్దతు పొందడానికి నోటి మాటతో ఇది ఎక్కడ న్యాయం అని అడిగే వాళ్ళు కూడా లేరు. మీకేదైనా కష్టం వస్తే నేనున్నాను అని వచ్చాను. ఇవాళ నన్ను తప్పుతానని తిరుగుతున్నారు. సిగ్గు వచ్చి అన్ని చెప్పుకోలేము. మీరు నా పరిస్థితి ముందు వెనక నుయ్యిలాగా ఉంది, కత్తి మీద నడుస్తున్నట్లుగా ఉంది. ఎప్పుడు ఎవడొచ్చి ఏ వైపు నుంచి పొడుస్తాడో చంపుతాడో తెలియని పరిస్థితిలో నేనున్నాను. ఈడు క్రైస్తవ మత పెద్దల యొక్క, క్రైస్తవ సమాజం యొక్క
అంటే వీడు పిలిస్తే ఒక 50 మంది రావాలి అనిపించుకోవటం కోసం ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు చూడండి. చివరికి ఇన్ని ఎవడో చంపేస్తున్నాడని లేట్ నైట్ లో నిద్రపోకుండా, క్రైస్తవ సమాజాన్ని నిద్రపోనివ్వకుండా అందరికీ లైవ్లు పెట్టేసి మరి గోలు పెట్టుకుంటా ఏడుస్తా ఉన్నాడు. కానీ రే నువ్వేం డౌట్ పడ మాకు, మా హిందువులు ఎవరున్నా ఒకళ్ళిద్దరు నమ్ముతారేమో కానీ నీ మాటలు, నీ క్రైస్తవుల్లో నాకు తెలిసి 1% కూడా నీ మాట నమ్మేవాడు ఎవడు లేడురా, నమ్మడు కూడా ఎప్పటికీ. ఎందుకంటే నువ్వు ఎంత దొంగనా క్లాత్వో అంటే దొంగనా బట్టగాడివో అందరికీ తెలుసు. అర్థమైందా? తుఫేలుగా ఇంత రాత్రిపూట లైవ్ పెట్టి చెప్తున్నాను, మీ సింపతి కోసం కాదు. ఆ పరిస్థితి ఎలా ఉందో క్రైస్తవులకు తెలియాలి. రాబోయే రోజుల్లో నాకేం జరిగినా నేను బ్రతుకున్నప్పుడు ఇచ్చిన సాక్ష్యంగా దీన్ని పరిగణించు. మరి మొన్నే కదరా మీ పోలీసులు, మీ ప్రెస్, మీ హిందుత్వులు అందరూ కలిపి ఎర్రప్పగడి బొచ్చు మాత్రమే తీసుకెళ్లారు అని అన్నావు. మరి ఇప్పుడేంటి అర్ధరాత్రి లైవ్ పెట్టింది? సానుభూతి కోసం కాదండి, నాకు నా బొచ్చండి, నా సావు అంటే నాకు లెక్కే లేదండి అని చెప్పి గంట క్రితం మాట్లాడి గంట తర్వాత నన్ను కాపాడండి, నన్ను చంపేస్తారండి అని చెప్పేసి ఏడుపు ముఖం పెట్టావు. పైగా ఈ అంటాం హిందుత్వ వదులు, ఆర్ఎస్ఎస్ వదులు, నన్ను చంపేస్తారు అన్నాడు. ఒక ఇంటర్వ్యూలోనో మా అన్నలు పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద రౌడీ షీటర్లు అని చెప్పి అన్నాడు. అరే లంగాగా ఎవడరా చంపేది నిన్ను? హిందూ సంఘాల? నీ కొంపలో ఉన్న హిందూ సంఘాల నాయకుల గురించి ప్రపంచానికి చెప్పకుండా దాచిపారదొప్పి ఊళ్ళో ఉన్న హిందూ సంఘాల మీద నిందెందుకు వేస్తున్నావురా? అంటే నీ కొంపలో ఉన్న హిందూ నాయకుడు అవసరం కోసం హిందూ సంఘాల్లో చేరాడా? అంటే హిందూ సంఘాలను అడ్డు పెట్టుకుని రాజకీయంగా ఎదగాలని చేరాడా? లేకపోతే నిజంగానే మీ కొంపలో ఉన్న వాళ్ళకి క్రైస్తవ్యం అంటే అసహ్యం వేసి, నీ సొంత అన్నకే క్రైస్తవ్యం అంటే అసహ్యం వేసి హిందూ సంఘంలో చేరాడా? ఇది చెప్పు. నేనేం ఉట్టి మాటలు చెప్పట్లేదు హిందూ బంధువులారా. ఒక్కసారి వీడు ఎవడైతే బీజేపీ గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, హిందూ సంఘాల గురించి మాట్లాడుతున్నాడో వీళ్ళ అన్న మద్దిశెట్టి సామేలు, వాళ్ళ అన్న ఏం చేస్తాడో ఒక్కసారి పోస్టర్లో చూడండి. హోర్డింగ్ చూస్తున్నారు కదా, ఈ కింద గ్రీన్ కండువా కట్టుకున్నాడు వాళ్ళ అన్న. ఎన్సిపి పార్టీ, ఎన్డీఏ కూటమి అంటే శరద్ పవార్ కూటమి కాకుండా ఆపోజిట్ లో ఉన్న కూటమి, మరియు అమిత్ షా యూత్ బ్రిగేడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతలుగా స్వీకరించిన మద్దిశెట్టి సామేలు గారికి శుభాకాంక్షలు. ఈడన్న సొంత అన్న ఎవడు? ఎన్సిపి పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీ భాగస్వామ్య పక్షం ఏదైతే ఉందో ఆ పక్షానికి ప్లస్ అమిత్ షా యూత్ బ్రిగేడ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యాడు. అంతేకాదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు మద్దిశెట్టి సామేలు. ఈ మద్దిశెట్టి ఎర్రప్పగడి అన్న. ఈడేమో భారతీయ జనతా పార్టీ నన్ను చంపేస్తారు అంటాడు. నిన్నెందుకు చంపుతారా సవట బడవ? ఇంతేనా వీళ్ళ అన్న బాధ్యతలు? ఇంకో హోర్డింగ్ లో చూడండి ఒకసారి. పక్కన చూస్తున్నారు కదా, యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, పైన నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి అందరూ ఉన్నారు. అందరిది పెట్టి అందరి ఫోటోలు పెట్టి విశ్వ హిందూ మహాసంఘటన దక్షిణ భారత రాష్ట్రాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన మద్దిశెట్టికి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర కమిటీ. ఈ మద్దిశెట్టి సామేలు, ఈ ఎర్రప్పగడ అన్న విశ్వ హిందూ మహాసంఘటనకి దక్షిణ భారత రాష్ట్రాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాడు. అంటే ఒక్క తెలంగాణ కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని కలిపి. ఈడింట్లో ఈడన్న విశ్వ హిందూ మహాసంఘటన, అది యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో కూడా పెట్టుకుని నేను మొత్తం దక్షిణ భారత రాష్ట్రాల అధ్యక్షుడిని అంటున్నాడు. మేమేంట్రా తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే? మీ అన్న మొత్తం 5 రాష్ట్రాల హిందుత్వానికి పెద్ద ఇన్ఛార్జి కదా. నిన్ను లేపితే గీపితే నీ అన్న లేపాలరా, నీ అన్న లేపాలా, అంతేనా? ఈడన్న ఇంతకు ముందు ఏం చేసేవాడు తెలుసా? ఒకసారి చూడండి. మద్దిశెట్టి సామేలు ఫేస్బుక్ ఐడి చూడండి ఒకసారి. ఇంట్రోలో ఉంది చూడండి. బీజేపీ ఓబీసీ మోర్చా ఖమ్మం డిస్టిక్ ప్రెసిడెంట్. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాకి ఖమ్మం డిస్టిక్ట్ ప్రెసిడెంట్. వీడు కొంపలో ఉన్నోడు గురించి వీడు జాగ్రత్త పడితే పడాలా, హిందూ సంఘాల నాయకుడు కాబట్టి. మా మీద పడి ఎడితే ఏమవుతుందిరా? మద్దిశెట్టి ఎర్రప్ప. చూసారుగా హిందూ బంధువులరా, వీళ్ళందరూ ఎంత టక్కు టమారాలు ఆడుతూ ఉంటారో. మద్దిశెట్టి సామేలు గారు కేవలం భారతీయ జనతా పార్టీ లాంటి రాజకీయ పార్టీలో లేడు, ఆయన విశ్వ హిందూ మహాసంఘటన సంస్థలో కూడా ఉన్నాడు. మరి ఏటి చేయాలి? ఈడేమో ఊళ్ళో ఉన్న హిందువుల మీద, హిందూ సంఘాల మీద నన్ను చంపేస్తారు అంటాడు. తెల్లారులెగిస్తే మళ్ళీ ఈడు రెచ్చగొట్టేది హిందువులు ఈడే. నా బంగారు పుట్టలో ఏలు పెడితే కొట్టనా అని వెనకటికో చేమందంట. అరే చేమే తన పుట్టలో ఏలు పెడితే కుట్టి పారేసినప్పుడు హిందువులు ఉండరా? మా ధర్మాన్ని కించపరుస్తుంటే, మా దేశాన్ని అవమానిస్తుంటే, మా విశ్వాసాలను అవమానిస్తుంటే చేతులకు మేకులు కొట్టు కూర్చుంటాం అనుకున్నారా ఎర్రప్ప? అయినా ఎవరో ఎర్రప్ప
ఆడెవడో ఎర్యాదవా ఇష్టం వచ్చినట్టు మత ప్రచారం అంటూ అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్ల మీద తిరుగుతుంటే ఆడికి బొట్టు పెట్టేశారు, ఆడికి ఏదో కట్టేశారు అని చెప్పేసి తెగ గింజేసుకుంటున్నావు కదా. ఎరా దొంగన మత ప్రచారకుల్లరా, మరి హిందువుల దగ్గరకు వచ్చేసి తరతరాలుగా హిందువులు పెట్టుకుంటున్న బొట్టు అనే ఆచారాన్ని తుడిపేయాలని చూస్తున్న మిమ్మల్ని, తరతరాలుగా హిందువులు పాటిస్తున్న కట్టుని ఆచారాన్ని విడగొట్టాలని చూస్తున్న మిమ్మల్ని మక్కెలిరగొడతంలో తప్పేంటి? ఈ ఎర్నా డాష్ గాడు ఎర్రప్పగాడు తెగ రెచ్చిపోతున్నాడు కదా, అని చెప్పేసి నిన్ను కొట్టకేం చేస్తారా? మళ్ళీ చెప్తున్నా హిందువులారా, ఎవడైనా మత ప్రచారం పేరుతోటి వీధులెమ్మట పోతా ఉంటే కుక్క మురుగుతుంది అనుకుని వదిలేండి, కానీ ఆ కుక్క మన ఇళ్ళకి వచ్చి మన ఇంటి మీద, మన ఇంటి వాళ్ళ మీద, లేకపోతే మన ఇంటి దైవం మీద మురిగితే మాత్రం కుక్కను కొట్టినట్లు కొట్టండి. వాడికి ఇచ్చిన స్వేచ్ఛ వాడి మతాన్ని ప్రచారం చేసుకోవటానికి మాత్రమే తప్ప మన ధర్మాన్ని, మన దేవుళ్ళని, మన ఆచారాల్ని దూషించటానికి కాదు, విమర్శించటానికి అంతకంటే కాదు. పైగా ఖమ్మంలో పోలీస్ కేసు కూడా పెట్టావు కదా, చట్టం నీకేం చుట్టం కాదురా. చూద్దాం వ్యవస్థలు ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తాయో. నీలాంటి బ్లాక్మెయిలింగ్ అంటే తెల్లారు లేస్తే బ్లాక్మెయిలింగ్, నన్ను చంపేసేలా ఉన్నారు అని 10 సార్లు అంటే ఏదో ఒక రూపేణా మమ్మల్ని ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ పేరుతో ఇబ్బంది పెడతారేమో, అలా పెట్టించాలనేది వీడి టార్గెట్. లేదు మేము ఖమ్మం పోలీస్ స్టేషన్కి ఏ రోజున ఎంక్వైరీ కోసం వస్తుంటే ఖమ్మం వచ్చే రోజున ప్లాన్ చేసుకుని మా మీద అటాక్ చేయాలనేది వీడి ప్లానింగ్. నిజంగా రిస్క్లో ఉన్నది ఆడు కాదు, రిస్క్లో ఉన్నది హిందూ సంఘాలు. ఎందుకంటే ఎర్రప్ప లాంటి యదవలో ఆంధ్ర తెలంగాణలో కలిపి 2 లక్షల మంది పైనే ఉంటారు మత ప్రచారం పేరుతోటి. కానీ నాలాంటి వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి గట్టిగా 50 మంది కూడా లేరు. 50 మంది పేర్లు కూడా టక్మని ఆవిడకి గుర్తురావు. ఈ 50 మంది లోపు ఉన్న వాళ్ళు వీళ్ళ టార్గెట్. వీళ్ళందరినీ ఒక్కొక్కలాగా భయపెట్టి, ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టేసి, ఒక్కొక్కరిని ఈ ధర్మ పోరాటం నుంచి పక్కకు జరిపించాలి. అది దాడులు చేసి కావచ్చు, లేకపోతే కేసులు పెట్టి కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా భయపెట్టి కావచ్చు. ధర్మం కోసం పని చేయకుండా చేయాలనేది వీళ్ళ టార్గెట్. కాబట్టి ఈ ఎర్రప్పగాడు ఆడి కుటుంబం యొక్క డ్రామాలు మీరు చూశారు కదా. ఇలాంటి దొంగ ఏడుపులకి, కుక్క ఏడుపులకి, నక్క ఏడుపులకి ఏమాత్రం కనికరించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాడి మీద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు కేసులు పెట్టండి, యాక్షన్ తీసుకోండి. మేము ఇలాంటి వాళ్ళ యొక్క డొల్లతనాన్ని, మోసాన్ని, ఇటువంటివన్నిటిని కూడా వీడియోల ద్వారా ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.